సభ దగ్గర అయితే కొన్ని బాధ్యతలు అప్పచెప్పేసారు. ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు? సభ దగ్గర అంతా టీం వర్క్ చేస్తున్నామండి. మా పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు 14 టీంలు వేశారు. అలాగే గ్రౌండ్ వర్క్ చేశారు. గ్రౌండ్ వర్క్ టీం అంతా గత 10 రోజుల నుంచి చేస్తాం. రేపు సాయంత్రం కాల గ్రౌండ్ స్టేజ్ ఆ విఐపి గ్యాలరీస్ అంతా కూడా అప్పచెప్పడం జరుగుతుందండి. అలాగే ఎలిఫెంట్ కూడా తయారైంది. 12వ తారీఖు సాయంత్రం కాల ఏ ఒక్క పని 100% కూడా కంప్లీట్ చేసి ఆయన రాకుండా ఎదురు చూడకంతా రెడీ చేస్తామండి. దాదాపు ఈ సభకి ఎంతమంది సభకి 8 నుంచి 8 లక్షలు మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఈ 2 రోజుల్లో కూడా ఫోన్ల ద్వారా వస్తుంది ఏంటంటే అంతకన్నా ఎక్కువ కూడా వచ్చి జనం వస్తున్నారు. ఈ 9 లక్షలు 10 లక్షలు కూడా అవ్వచ్చు. అలాగే కూడా మా ఆదేశాల మేరకు కూడా మా ఈ టీం అంతా ఆదేశాల మేరకు కూడా ఏ వరకు వాళ్ళకి ఇబ్బంది కడకుండా కత్తిపూడి నుంచి కాకినాడ వరకు కూడా ఎవరికి ఏ ఇబ్బంది కడకుండా ఒక బటర్ మిల్క్ అవ్వనండి, వాటర్ ప్యాకెట్లు అవ్వనండి, అలాగే ఫుడ్ అవ్వనండి అన్ని ఏర్పాట్లు చేస్తామండి. ఈ 2-3 రోజులు కూడా మా ఫుడ్ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు అయితే 9 నెలలైంది అధికారంలోకి వచ్చేసి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు 9 నెలలు మీరే చెప్తున్నారు, 100% కరెక్ట్. అది జనసేన మన వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు మా పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చింది ఒక 7-8 కోట్లు కూడా లేదండి. వచ్చిన 9 నెలలైనా మాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారండి. 100 కోట్లు 100 పడకల ఆసుపత్రి, అలాగే పల్లె పండుగని 50 కోట్లు పెట్టి బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అలాగే ఒక దేవుడి గుడి కావనివ్వండి, ఒక అగ్రహారం దోళ పశువుల సంత అవనివ్వండి, పశుగ్రాసం అవనివ్వండి, ఏ టు జెడ్ రైతులకు అవనివ్వండి, ఇరిగేషన్ అవనివ్వండి 100 కోట్లు ఇంతవరకు రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఒక సంవత్సరాల్లో కూడా 500 కోట్లు ఎస్టిమేట్లు వెళ్ళాయండి. బీచ్ రోడ్ నుంచి ఆ తుఫానుకి ఎంత కొట్టుకుపోతుంది బీచ్ రోడ్డు. ఆ బీచ్ రోడ్డు గురించి పెద్ద ప్రణాళిక సెంటర్లు కూడా అవడం జరిగింది. అలాగే ఉప్పాడ బస్ స్టాండ్ లో ఉప్పాడ రైల్వే గేట్ దగ్గర కూడా ఆర్ఓబి అంతా ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆ పేపర్ మీద ఇంతవరకు జగన్ పార్టీ చేసిందంటే పేపర్ మీద చూపెట్టారు. మా పవన్ గారు వచ్చి సెంట్రల్ మినిస్టర్ గారు కట్కే గారితో మాట్లాడడం జరిగింది. ఒక 2-3 నెలల్లో అది కార్యరూపం దాల్సిందండి. గత 5 సంవత్సరాల్లో మీరే చూస్తున్నారు కదండి, చాలా 100% బాగుంది. ఒక పక్క నుంచి అప్పులు తీరుస్తూ జగన్ గారు మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి జగన్ గారు చేసిన 1,00,000 కోట్ల అప్పులు వడ్డీ కడుతూ వాళ్ళ అప్పులు తీరుస్తూ ఈ 9 నెలల్లో కూడా అనేక డిపార్ట్మెంట్ లో మన బడ్జెట్ లో కూడా చూసుంటారు మీరు. ఆ బడ్జెట్ కూడా ఎంతో సవ్యంగా చేశారు. వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా బడ్జెట్ చేశారు. ఒక మహిళలు కావనివ్వండి, ఒక కమ్యూనిటీ కావనివ్వండి, కాపు కమ్యూనిటీ అవనాయి, బీసీ అవనాయి, ఎస్సీ అవనాయి, అందరి కమ్యూనిటీలు కూడా గ్రాంట్లు చేయడం జరిగిందండి. పిఠాపురం బిడ్డ జనసేన అడ్డా అండి. ఇక్కడ ఆ 2 విషయం లేదు. అలాగే స్టేట్ కూడా చూసుకున్నారు. ఆయన ఒక వ్యవస్థను స్థాపించారు మా పిఠాపురంలోనే. ఆ వ్యవస్థ ద్వారా కూడా మా మర్రెడ్డి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ చేశారు. ఎక్కడ కూడా ఈ 9 నెలలు కూడా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ చేయనివ్వండి, ఏ ప్రజల నుంచి చేయనివ్వండి, ఇలా జనసేన వారు ఇలా చేశారు అనేది మాకు పచ్చ లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం అండి. థ్యాంక్స్.